నెల్లూరులోని జామియా మసీదుకు చెందిన 13 ఎకరాల వక్ఫ్ స్థలంపై చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్. ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా వక్ఫ్ భూముల్లో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అజీజ్ తో కలిసి మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ భారీ ఏర్పాట్లతో అక్కడ శంకుస్థాపన చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు జిల్లా ప్రజలు బ్యాండు మేళాలు, బాణా సంచాలు పేలుస్తూ వేల సంఖ్యలో స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ర్యాలీగా తరలివచ్చారు. శంకుస్థాపన జరిగిన ప్రదేశం జనసందోహంతో నిండిపోయి కొద్దిసేపు అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాలు గడిచిపోతున్న వక్ఫ్ భూములను కాపాడేందుకు ఏ నాయకుడు ముందుకు రాలేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకుని ఏడాది గడవక ముందే అజీజ్ గొప్ప నిర్ణయం తీసుకుని పేద బిడ్డల కోసం 5 ఎకరాల్లో డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని మైనారిటీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముస్లిం సమాజంలో విద్య చాలా తక్కువ అని చెప్పి ఆయన స్టడీ చేసి నెల్లూరులో ఉన్నటువంటి ముస్లింలు ఎక్కువ ఉండేదైతే ప్రాంతాలు ఉన్నాయో, అయితే నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో నెల్లూరు కూడా ఒకటి. కాబట్టి నెల్లూరులో ఉన్నటువంటి ముస్లింలు చాలామంది ఆర్థిక స్తోమత లేని కారణంగా పిల్లల్ని చదివించలేకపోతున్నారు. కాబట్టి చదువే ముఖ్యము. చదువు కానీ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారద్ది అని నమ్మే వాళ్ళల్లో అబ్దుల్ అజీజ్ గారు. ఇది నెల్లూరుకి ఒక చరిత్ర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సంకల్పంతో ఈ యొక్క జామియా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఇక్కడ ఆయన ప్రారంభించడము, అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఎదురైనాయి. ఎలా చేయాలా అని చెప్పేది 1 సంవత్సరం పాటు ఈ యొక్క ప్రత్యేకంగా 13 ఎకరాల 30 సెంట్లు భూమి ఏదైతే దాదాపు ఇది 150 నుంచి 200 కోట్లు విలువ చేసే భూమి అన్నమాట. ఇంత విలువ చేసే ఈ భూమిని ఒక విలువైన అభివృద్ధి చెందాలి. ఈ భూమి ద్వారా రాబోయే భావి తరాల, మా పిల్లల భావి తరాలకు బంగారు భవిష్యత్తు బాట వేయాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ముస్లింల స్థలంలో 15 కోట్ల రూపాయల నుంచి వెచ్చించి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి వస్తుంది అని అంటే అది కూడా ఏంటి, ప్లే క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా పూర్తిగా ఉచితం. ఇంతకంటే కమ్యూనిటీకి కావాల్సిన మంచిగా ఉంది చెప్పండి. ఇలాంటి నాయకుడు నెల్లూరు జిల్లాలో ఉండడం తమ అదృష్టం అని స్థానిక ప్రజలచే ప్రశంసలు పొందుతున్నారు అబ్దుల్ అజీజ్. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వక్ఫ్ స్థలంలో జరుగుతున్న అభివృద్ధిని రాష్ట్రం మొత్తం నెల్లూరు వైపు చూస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలోనే ఓట్ల కోసం ప్రజల్లోకి వెళ్లేవారు నాయకులు కాదు. కేవలం ఓట్ల కోసం కాకుండా ప్రతినిత్యం పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసే వ్యక్తి నిజమైన నాయకుడన్నారు. జిల్లాలో ఇంత వేగంగా జరగనున్న అభివృద్ధికి కారణం కేవలం మంత్రి నారాయణ అని అన్నారు అజీజ్. ముస్లిం పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఏమయ్యా ఓట్లప్పుడైనా మేము గుర్తొచ్చేది మమ్మల్ని ఎప్పుడు ఓట్ బ్యాంక్గానే వాడుకుంటున్నారు, మాకు ఎప్పుడైనా ఏమైనా చేస్తున్నారా, అందరితో సమానంగా మాకు పెన్షన్ ఇస్తున్నారు, అందరికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు, మాకేమిస్తున్నారు అని అడిగారు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ నెల్లూరు వైపు చూస్తుంది. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్ స్థలంలో ఒక అద్భుతమైన స్కూల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా మన బిడ్డలందరూ కానీ చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేకంగా మీ అందరి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ స్కూల్ నిన్నటి దాకా 15 కోట్లు సరిపోతాయి, నేను కొద్దిగా చేస్తాను, మిగతా సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు నారాయణ గారు. అయితే నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్తారు, అజీజ్ లెక్కలన్నీ చేస్తే బిల్డింగే 60,000 చదరపు అడుగులు వస్తుంది. ఇది 60,000 చదరపు అడుగులు ఒక బిల్డింగ్ చాలట్లేదు, 20 కోట్లు అయ్యేటట్టుంది, ఏంది పరిస్థితి అని. నారు పోసిన ఆయనే నీరు పోయాలి సార్ అని చెప్పారు. ఇది నారు పోసిన ఆయనే నీరు పోయాలని చెప్పాను, అంతే అంటావు అన్నారు. అవును సార్, సరే ఆ 20 కోట్లు ఏదో నేను తంటాలు పడతానని చెప్పారు. ఒకసారి గట్టిగా ఇది మేము డయాస్ పైన కొంతమంది రాజకీయ నాయకులున్నా ఈ కార్యక్రమం
బిడ్డల భవిష్యత్తు, పేద బిడ్డల భవిష్యత్తు. ఈరోజు విద్యతో ఒకటే పేదరికం పోతుంది. పేదరికం డబ్బులు ఇస్తే పోదు, జ్ఞానం ఇవ్వాలి, విద్యనియాలి. ఆ విద్యతో ఒకటే సమానత్వం కానీ వస్తుంది. ఆస్తులు ఎప్పుడు సమానం అవ్వవు. ఒకరికొకరి ఆస్తి పోల్చుకుంటే ఒకరికి ఎక్కువ ఉంటుంది, ఇంకొకరికి తక్కువ ఉంటుంది. కానీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైన మనమంతా సమానం అని చెప్పేది ఏంటంటే విద్య. ఈరోజు సచార్ కమిటీ మనం అందరూ చెప్పుకుంటుంటాం. సచార్ కమిటీ చూడండి ఏం చెప్పింది అని. ఏం చెప్పింది? ముస్లిమ్స్ పరిస్థితులు బాగలేవు, ముస్లిమ్స్ పిల్లలు సగంలో చదువు వదిలేస్తున్నారు, స్కూళ్ళు వదిలేస్తున్నారు, 10 సంవత్సరాలు వస్తే వాడికి పనికి పంపించేస్తారు, వాడు తెచ్చే 20 రూపాయలు 30 రూపాయల కోసం జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాం, బిడ్డల జీవితాల్ని. అటువంటి పరిస్థితి రాకూడదు. ఇక్కడ కట్టే స్కూలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. 1,00,000 రూపాయలు ఫీజు కట్టినా కానీ ఈ స్కూల్ లాంటి స్కూల్ రాదు. అటువంటి స్కూల్ పూర్తిగా ఉచితంగా ఇక్కడ ఉండే పేద బిడ్డల కోసం ఏర్పాటు చేస్తున్నాం. చాలామంది ఈ స్థలాన్ని ఏం చేసేస్తారు? ఈ స్థలం 40 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తాడు, దీన్ని మొత్తం చుట్టుకొలతలు చూసుకుంటాడు, పక్కన రోజు లేఅవుట్ గీతలు గీసుకొని వస్తాడు అమ్మేయడానికి. అలాగనే అనుకున్నారు మా వాళ్ళు. 40 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ అడవి అయిపోయి ఉంది. ఇప్పుడు వచ్చి ఏంది వీళ్ళు జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు, మళ్ళా లేఅవుట్ వేసి అమ్ముకుంటారా అనే ఆలోచన చాలా మందిలో ఉండింది. ఒక బడి కడతాం, ఇక్కడి నుంచి మంచి ఆదాయ వనరులు వచ్చేటట్టు చేస్తాం అంటే ఎవరికి నమ్మకం కలగలే. ఎందుకంటే ఎప్పుడు మీరు చూడలేదు జీవితంలో. మీకోసం ఒక బడి కట్టించింది ఎవరు లేరు. లేని విషయాన్ని మీరు ఎలాగో ఊహించుకోగలుగుతారు? మీరు చూసిందల్లా వక్ఫ్ భూములంటే అమ్మేయడం చూశారు, దేవుడు భూమిని అమ్మేయడం చూశారు మీరు. ఈరోజు దేవుడు భూమి ప్రజల కోసం అంకితం చేస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీ. చాలామంది చెప్పారు ఎన్డీఏలో కలిసిపోయారు, ముస్లిమ్స్కి పట్టించుకోరు. ఈరోజు ఒక చిన్న మాట చెప్తా. మాతో పాటు ఉండే సోదరులు కానీ అనేక సార్లు చెప్పారు, ఉమ్మీద్ పోర్టల్ వచ్చేసింది, ఒక కొత్త అమెండ్మెంట్ వచ్చేసింది, ఈ అమెండ్మెంట్ వస్తే మన ఆస్తులు పోతాయి. ఈరోజు మీకు చెప్తున్నా, ప్రతి సంక్షోభంలో కానీ మనస్తో పనిచేస్తే దాని నుంచి మంచి చేసుకోవచ్చు, మలుపు చేసుకోవచ్చు. ఈరోజు ఇదే ఒక అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు 60,000 ఎకరాలు ఉన్న వక్ఫ్ బోర్డుకి ఈ ఉమ్మీద్ యాక్ట్ వచ్చిన తర్వాత రాత్రింపగుళ్ళు కష్టపడి ఎక్కడ ఉంది, ఏ ఊర్లో ఉంది, ఆర్ఎస్ఆర్లో ఉందా, ఇనాం రిజిస్టర్లో ఉన్నాయా మన భూములు, ఇవన్నీ ఎతికిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు 65,000 ఎకరాలు కాదు, 81,000 ఎకరాలు ఈరోజు మీకు సమాజానికి ఈరోజు అందించామని కానీ తెలియచేస్తున్నా.